యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో అనెను. తర్వాత, ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో చదవరా, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. మరొకసారి అందాం అన్నమాట. పిలాతు ఏమన్నాడు? ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను అన్నమాట. ఇదిగో ఈ మనుష్యుడు. మామూలుగా అయితే ఏమేమనే అవకాశం ఉంది అక్కడ, ఏమేమి మాట్లాడే అవకాశం ఉంది అక్కడ. ఇదిగో ఈ మనుష్యుడు అనకుండా పిలాతు అయితే మామూలుగా ఏమనేవాడు? పిలాతులు ఒకవేళ యేసు ప్రభు గాక ఇంకెవరన్నా ఉండుంటే వారిని ఏమని, ఆ మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏమని ఉండేవాడు? ఒక దొంగ అనుకుందాం, ఒక తీవ్రవాది అనుకుందాం. ఒక తీవ్రవాదిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి, దొంగ అయితే ఇదిగో మీరు అడిగిన దొంగ, ఇదిగో వీడు దొంగ అంటాడు. లేకపోతే ఇదిగో ఈ నరహంతకుడు అనాలి, ఈ హంతకుడు అనాలి, ఈ దోషి అనాలి, ఇదిగో ఈ పాపి అనాలి. ఎప్పుడంటున్నాడన్నమాట? అనేకమైనటువంటి ఏమంటారు ప్రాసిక్యూషను, లేకపోతే ఆ పరిశోధనలు అన్నీ చేసిన తర్వాత పట్టుకొచ్చి నిలబెట్టాడు. ఇదిగో ఈ అనండి ఒకసారి అన్నమాట. ఇదిగో ఈ మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇదిగో ఈ మనుష్యుడు అనే ఒక్క మాటను ఆలోచన చేద్దాం మనం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, యానిమల్స్ని సృష్టించేటప్పుడు తేడా ఏంటి రెండిటికి? వాటిలో ప్రాణం ఉంది, మనిషిలో ప్రాణం ఉంది కదా. మనిషిలో ఉండి వాటిలో లేనిది ఏంటది? దేవుని పోలిక చొప్పున కదా మనం సృష్టించబడింది. దేవుని పోలిక చొప్పున ఆయన స్వరూపం ఉంది కదా మనం తయారైంది. దేవుని పోలిక చొప్పున ఆయన స్వరూపం ఉంది కదా మనం సృష్టించబడింది. ఒక్కసారి చెప్పండి, ఈ దేవుని పోలిక చొప్పున, తన స్వరూపమందు తన పోలిక చొప్పున అనే మాట ప్రకారం సృష్టించబడినటువంటి మానవుడు, ఇదే బైబిల్లో కొంతమందిని నక్క అని పిలిచారు. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడే అని ఉంది. ఎవరు? ఏమో పాస్టర్ గారు, మాకు తెలియదు. కొంతమందిని సర్ప సంతానమా అనిపించుకున్నారు. మనుషులే సర్ప సంతానమా అనిపించుకున్నారు. ఇంకొకడు ఎలుగుబంటి వాడు అనిపించుకున్నారు. ఇంకొకడు కుక్క అనిపించుకున్నారు. తన వాంతికి తిరుగు కుక్క అని కొంతమంది గురించి రాస్తుంది. బురదలో పడి పొర్లాడే ఏమంటారు, లోపల పరిశుద్ధత లేకుండా బయట మాత్రం పరిశుద్ధతను చూపించే పంది అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. వారి వారి స్థితిగతులను బట్టి దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మనుషులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క మానవత్వం చేత లేకపోతే దైవత్వం చేత దేవుని స్వరూపం, దేవుని పోలిక చొప్పున గుర్తించబడగాక మిగతా వాటన్నిటి చేత గుర్తించబడ్డారు. దావీదును పట్టుకొని ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దావీదును పట్టుకొని అతడు ఎలుగుబంటి వాడు అని రాసి ఉంటుంది. సింహం గుండె వంటి గుండె కలిగిన వాడు అని రాసి ఉంటుంది. అర్థమవుతుందని మాట్లాడితే. సో డిఫరెంట్ పోలికల చొప్పున మనుషులు గుర్తించబడ్డారు. కానీ ఈ భూమి మీద ఏ మనుషున్నైతే మొదట ఆదామునైతే దేవుడు సృష్టించాడో, ఆదాం అనే మాటలో రెండు మాటలు ఉంటాయి. ఒకటి నేల మంటి మరియు మానవుడు నరుడు అనే రెండు పదాలు వస్తాయి అందులో. సో ఆ ఆదాములో దేవుడు తన యొక్క జీవవాయుని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు కదా. ఈ జీవాత్మ పొందుకున్నటువంటి మానవు నుంచి దేవుడు కోరుకునేది ఏంటిది? దేవుడు కోరుకునే అంశం ఏంటి? దేవుడు కోరుకునే ఒకే ఒక అంశం ఏంటంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు మానవుడు పిలువబడుట. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు పిలువబడాల్సినటువంటి మానవుడు ఏదేదో జంతువుల రూపానికి, యానిమలిస్టిక్ నేచర్ అవి మనలో కనపడుతున్నాయి. వాటి చేత మనిషి గుర్తించబడుతున్నాడు. కానీ ఒరిజినల్గా గుర్తించబడాల్సింది ఎలాగా? అందుకనే ఈ యొక్క
యేసు ప్రభు గురించి పౌలు రాస్తూ కడపటి ఆదాము అంటాడు. అనండి ఒకసారి మాట, గట్టిగా అనండి మాట. ఏ ఆదామునైతే దేవుడు సృష్టించుకున్నాడో ఆ ఆదాము లోపల దేవుడు ఏదైతే తన పోలికను తన స్వరూపాన్ని ఉంచాడో ఆ కోల్పోయిన పోలికను తిరిగి పొందుకున్నటువంటి వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు అని తిరిగి కనపడినటువంటి వ్యక్తికి పౌలు రాస్తూ, భక్తుడు రాస్తూ, అపోస్తలుడు రాస్తూ ఈయన కడపటి ఆదాము అంటాడు. ఈయన కడపటి ఆదాము అని ప్రజెంట్ చేస్తాడు. చూడండి ఒకసారి. అదే నికోదేమనబడుతున్నటువంటి ఇంకో భక్తుడు చూసి అంటాడు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవు అంటాడు. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవు అంటాడు. ఇప్పుడు ఆ యొక్క తీర్పు తీర్చడానికి అధికారం కలిగినటువంటి పిలాతు అనబడుతున్నటువంటి ఆ యొక్క ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గవర్నర్ తను మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు దోషి కాదు, నరహంతకుడు కాదు, లేకపోతే తీవ్రవాది కాదు, ఇంకోటి కాదు. ఆయన మీద మోపబడిన నేరం అంతా నేను తిప్పి అన్ని చెక్ చేశాను. ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఈయన ఏమై ఉన్నాడు? ఇదిగో గట్టిగా అన్నమాట, ఇదిగో ఈయన మనుష్యుడు అంటాడు. అంటే మనుష్యుడు అని పిలిపించడానికి సరైనటువంటి ఇక ఒక ఎగ్జాంపుల్గా ఇంకెవరు కనపడలేదు నాకు. పలానా అలాగ లేడు, లేకపోతే ఇలాగ లేడు, అలాగ లేడు, అది అయ్యలేడు, ఇది అయ్యలేడు, ఇది చేసి లేడు, ఇవన్నీ నేరాలు ఏవి తన మీద కనపడట్లేదు, తన మీద మోపడానికి ఏవి దోషిగా కనపడట్లేదు. ఈయన ఏమై ఉన్నాడంటే కేవలము మనుష్యుడై ఉన్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు అంటే తక్కువ చేసి చూస్తాం. మనం అందరము కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి, ఇందాక నేను అన్నట్టుగా కొంతమంది నక్కలని పిలువబడ్డారు, కొంతమంది సర్ప సంతానం అని పిలువబడ్డారు, కొంతమంది పంది అని పిలువబడ్డారు, కొంతమంది కుక్క అని పిలువబడ్డారు, కొంతమందికి ఇంకా వేరే 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 పేర్లు. మిన్నల్లిని అని తాను చెప్పుకున్నాడు ఒక ఆయన. దావీదు తాను చెప్పుకున్నాడు, మిన్నల్లినయ్యా నేను, తల్లో పెయిన్లు అంటూని. ఎవరన్నారన్నమాట? దావీదు తాను చెప్పుకుంటున్నాడు అన్నమాట. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన జీవరాశి ఏదైతుందో వాటన్నిటితో మానవుడు పోల్చబడ్డాడు, వాటన్నిటిలోకి వెళ్ళిపోయాడు, వాటి వలె జీవించడం మొదలుపెట్టాడు. కానీ మనిషి అనిపించుకునే స్థితిలో కడపటి ఆదాము, మొదటి ఆదాము కోల్పోయినటువంటి ఆ జీవపు రూపాన్ని కలిగినటువంటి దేవుడు, కలిగినటువంటి ఈ భూమి మీద మనుష్యుడు అనిపించుకోదగిన వాడు క్రీస్తు, ప్రభువైన క్రీస్తు. ఇదిగో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ భూమి ఆకాశాల్లో సమస్త జీవరాశిని సృష్టించిన తర్వాత దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించి ఆ నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జీవించు ప్రాణి అయినటువంటి మానవుడు ఇదిగో ఈ మనుష్యుడు అయి ఉండటానికి ఆయన గురించి ఇంకో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కోల్పోయినటువంటి ఆ స్థితిలో ఎవరు లేరు, అనగా కోల్పోయిన స్థితిలో అందరూ ఉన్నారు. కానీ ఇంకొక మాట ఏంటంటే మనుష్యుడు అనిపించుకునే స్థితిలో కడపటి ఆదాము అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఒక్కడే, ఇంకెవరు కనపడలేదు. కొంతమంది అన్నారు ఆయన మాటలు విని ఈయనలాగా ఎవరు మాట్లాడడం మేము వినలేదన్నారు. కొంతమంది అన్నారు ఈయనలాగా ఎవరు ఎప్పుడు మాట్లాడడం మేము వినలేదన్నారు. మాట్లాడేది అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి. అలాగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఆయన అంటాడు, ఇదిగో నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవని నికోదేమన్నాడని చెప్పాను కదా. పౌలేమన్నాడు? కడపటి ఆదాము అన్నాడు మాట్లాడుకున్నాం. అంతేకాదు దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు గుప్తమై ఉన్నది, ఆయన యందు గుప్తమై ఉన్నది అని రాస్తుంది. సరే గమనించండి ఒకసారి. ఆయన అలాగా మనుష్యుడుగా ఉండడానికి, అలా అనిపించుకోవడానికి ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? దేన్ని బట్టి ఆయన మనుష్యుడు అనిపించుకున్నాడు? ఇదిగో ఈ మనుష్యుడు అనిపించుకోవడానికి కారణం ఏంటి? ఏంటది? ఆదాములో లేనిదేంది, ఈయనలో ఉన్నదేంటి? అదే ఏంటా పాపం అంటే అదే ఏంటిది? అది ఆజ్ఞాతిక్రమం లేదంటే దాన్ని ఏమంటారు మీరు? ఆదాములో లేనిదేంటి, ఈ ఆదాములో, కడపటి ఆదాములో ఉన్నదేంటి? అమ్మా విధేయత ఇంకా సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్.
అనండి ఒకసారి మాట. సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్. లోబర్చుకొనుట, దేవునికి, సర్వాధికారి అయినటువంటి దేవునికి తను తాను కొనకపోవడం ఆదాములో ఉంటే, ఈ ఆదాములో సబ్మిషన్. నెంబర్ 2 ఒబీడియన్స్. తనున్న అంటే దాని నుంచి ఏమొచ్చింది ఏం పోయింది, నాకేంటి నీకేంటి ఇవన్నీ కాదు, కానీ నేను దేవునికి లోబడి ఉన్నాను, దేవునికి లోబడి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లించే సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇదిగో ఈ మనుష్యుడు. అందరూ లేచబడదాం. ఇదిగో ఈ మనుష్యుడు. ఎందుకు ఆయన మనుష్యుడు అంటే ఏం చెప్పాలి? సబ్మిషన్, ఒబీడియన్స్. ఇవి 2 క్రీస్తు అయ్యేలా చేశాయన్ని. ఆయన క్రీస్తు అవడానికి కారణం సర్వమానవాళి యొక్క పాప అతిక్రమము, పాపము, దోషముల నుంచి విడిపించడానికి ఆయన జీవించిన జీవన విధానం. నన్ను పోలి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నాడు. క్రీస్తు ఎలాగ నడుచుకున్నాడు అని అడిగితే, నెంబర్ 1 సబ్మిషన్, నెంబర్ 2 ఒబీడియన్స్. తలలు ముంచి కళ్ళు మూసుకొని ఇదిగో ఈ మనుష్యుడు అనబడినవాడు. ఒకానొక ఆయన పక్క పొడిచిన వాడు అంటున్నాడు. ఆయన పక్కన పొడిచినటువంటి అంటే చూడండి ఒకసారి, అప్పటి కాలంలో గొప్పవాడుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆత్మీయుడిగా పిలువబడుతున్నటువంటి నికోదేము అంటాడు, నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడ్డవాడవు అంటాడు. అంటే ఆయనను చూస్తే మానవుడు దేవుడు మనుష్యుడు అని పిలిచినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు ఏవే ఉండాలో అవన్నీ ఉన్నాయి ఆయనలో. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది సర్పాలై ఉండొచ్చు, కొంతమంది కుక్కలై ఉండొచ్చు, కొంతమంది పందులై ఉండొచ్చు, కొంతమంది నక్కలై ఉండొచ్చు గాక, కొంతమంది ఎలుగుబంటి అవ్వచ్చు, కొంతమంది ఇంకేదో అవ్వచ్చు, కొంతమంది మిన్నల్లి అవ్వచ్చు. మనం ఏదన్నా అవ్వచ్చు గాక, ఏ స్థితినైనా అనగా దేన్నో ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ని మనలో ప్రదర్శిస్తూ, లేకపోతే యానిమలిస్టిక్ నేచర్ని మనం ప్రదర్శిస్తూ ఉండడం ద్వారా ఆ పోలికను కోల్పోయాం. మనం ఏ పోలిక అంటే, ఇదిగో దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడిన వారము అని చెప్పుకునే స్థితి నుండి ఆ దిగిపోయినటువంటి నిన్ను నన్ను విడిపించడానికి, మరణించి తిరిగి లేచి మన పాపం నుండి మనల్ని విడిపించడానికి భూమి మీదకి దిగి వచ్చిన సర్వాధికారి అయినటువంటి దేవుడు, దేవుని కుమారుడు. ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు. పాపం మెరుగని వాడు, పాపం లేనివాడు, పాపము చేయనివాడు. ఇదిగో ఈ మనుష్యుడు. ఆదాం, ఇదిగో ఇది ఆదాం అని పిలుస్తున్నాడు. ఆయన ఇంకేం పిలవాలనో ఇంకా వేరే అవకాశం లేదు ఇక పిలవడానికి. దోషి అనలేం, దొంగ అనలేం. అయితే ఆయన పక్కపొడిచినటువంటి ఒక సైనికుడు అంటున్నాడు, ఒక శతాధిపతి, ఒక సెంచురియన్ అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇతడు నిజముగా, గట్టిగా, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు. ఆ మాట అంటానికి తను ఏం చూసి ఉండాలి? అనేకులు ఆ శ్రమ పడుతున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం వేరు. తన్ను తాను దేవునికి సబ్మిట్ చేసుకొని, తన్ను తాను దేవుని యొక్క సన్నిధిలో తనని తాను సరెండర్ చేసుకొని, దేవుని వాక్యానికి, ఆయన యొక్క ఆజ్ఞలకి ఒబీడియంట్గా మారిపోయినటువంటి మనుష్య కుమారుడు ఆదాము, లేకపోతే కడపటి ఆదాము అనబడుతున్న ఇదిగో ఈ మనుష్యుడు అని తీర్పు తీర్చడానికి, పరిశోధించడానికి కూర్చున్నటువంటి వ్యక్తి పిలుచుకొచ్చి నిలబెట్టి ఇదిగో ఈ మనుష్యుడు అనిపించుకున్నటువంటి క్రీస్తును మనం స్తుతిస్తున్నాం. ఈ రోజున ఆయన మరణించి తిరిగి లేచిన కారణం చేత ఆయన నామము ప్రతి నాలుక, ఆయన నామాన్ని ప్రతి నాలుక వినపడలేదా? అర్థం కావట్లేదా? ఆయన నామాన్ని ప్రతి నాలుక
ఒప్పుకుంటుంది. ఆయన నామమున ప్రతి మోకాలు వంగుతూ ఉంది, మోకరిల్లుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి సర్వాధికారి, భూమి మీదను పరలోకమందును సర్వాధికారి అయినటువంటి దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. నోరు తెరిచి గొంతెత్తి వందనాలు చెల్లిద్దాం. పరమ తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో సమాజముగా కూడడానికి, సమాజముగా కూడి మిమ్మను ఆరాధించడానికి మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునన్న వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో నేను ఏదో ఒక రూపం చేత, ఏదో ఒక ఇదిగో యానిమలిస్టిక్ నేచర్ చేత పిలువబడుతున్నటువంటి నన్ను, ఇదిగో ఏ మనుష్యుని, ఏ ఆదామును అనుసరించవలసి ఉందో, ఏ పోలిక చొప్పున నేను పిలువబడవలసి ఉందో ఈ దినమున నాకు జ్ఞాపకం చేసినందుకు ఇదిగో స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రసవ వేదన పడుతున్నా, ఇదిగో మా కొరకు ప్రార్థన చేసే వారిని బట్టి మీకు వందనాలు. క్రీస్తు పోలిక నాలో ఏర్పడు వరకు ప్రసవ వేదన పడుతున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం నాయన, వందనాలు చెల్లిస్తున్నా. అందరం నోరు తెరిచి వందనాలు చెల్లిస్తాం. నోరు తెరిచి స్తుతి చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వేమై ఉన్నావు అనే దాన్ని బట్టి కాదు, నీకేముందో ఏం లేదో కాదు, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనని సమీపత్వాన్ని అనుభవిస్తూ, సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా, స్తోత్రం నాయన. మా యందు క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు ఇదిగో ప్రసవేదన కలుగుతున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అపోస్తలుడైనటువంటి పౌలుకే సంఘములో ఉన్నటువంటి వారిలో క్రీస్తు పోలిక కనపడే వరకు ప్రసవేదన కలుగుతూ ఉండగా, దేవాది దేవ, నాలో ఆ పోలిక కోసం నువ్వెంత వేదన పడుతున్నావు ప్రభువా. ఒక్కసారి దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తాం. నోరు తెరిచి గొంతెత్తి మనస్ఫూర్తిగా ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను, ఆయన తన ప్రేమను ప్రదర్శించిన విధానం, నిన్ను నన్ను విమోచించడానికి ఆయన నడిచిన మార్గమే మనకు విమోచనను అనుగ్రహిస్తూ ఉంది. ఆ మార్గంలో నడవడానికి బోధనుందే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇంకొక అవకాశం మనకిచ్చాడు. ప్రతి వారం మన మధ్యలో కూర్చునే సహోదరులు మన మధ్యలో లేరు. ఈ రోజున ఏ పోలిక చొప్పున మనం ఇంకా పిలువబడుతున్నాం. ఏ రూపము లేనటువంటి దేవుడు, ఏ స్వరూపము లేని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృష్టించాడు అంటే ఆయన యొక్క గుణాతిశయాలు మనలో పెట్టాడు. ఆ గుణాతిశయాలు కోల్పోయిన మనలో అవే గుణాతిశయాలు పుణికిపుచ్చుకొని దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత తన యందు నివసించే విధంగా భూమి మీదను పరలోకమందును సర్వాధికారం పొందిన, ఇదిగో ఈ మనుష్యుడు అని పేరు పొందిన కడపటి ఆదాము అని పిలువబడుతున్న క్రీస్తు యేసును ఆరాధించడానికి పరలోకంలో 24 పెద్దలు తమ తల్ల మీద ఉన్నటువంటి కిరీటాలు నేల మీద పడవేసి సాష్టాంగపడి గొర్రెపిల్లకి ఇదిగో స్తోత్రం, ఇప్పుడు యుగ యుగములకు, రాబో యుగాలకు, తరతరములకు నిరంతర స్తోత్రార్హునికి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒక్కసారి మన కిరీటాలను నేల మీద పడేసి, నేనేమై ఉన్నాననే స్థితిని కింద పడేసి, దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా పక్షంగా చేయబడిన ఇదిగో మీ ప్రేమ, మీ గుణాతిశాల ప్రచురణను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం నాయన. ఇదిగో ఈ మనుష్యుడు అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ మనుష్యుడు అన్న మీ అద్భుతమైనటువంటి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీకు వందనాలు. అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని ప్రవచించే వారిని గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళని పిలిచారు. హేరోదుతో ఇదిగో ఈ నక్క అని పిలిచారు. వేషధారులతో సర్ప సంతానమా అని పిలిచారు. అన్ని జనులతో కుక్కలు అని పిలిచారు. గొలియాతు నేను కుక్కనా అని అన్న మాటను బట్టి, ఇదిగో భాషను వృషభములు అని అనిపించుకున్న మాటలను బట్టి మీకు వందనాలు.
ఆ యొక్క దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీరైతే వాటన్నిటిలో చేరక ఇదిగో ఈ మనుష్యుడు అనే స్థితిలో ఉన్నారు. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదలు అని అనిపించుకున్న స్థలము గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను ఉండక అని బుద్ధి జ్ఞానం లేని స్థితిని జ్ఞాపకం చేయబడ్డ విధానం. ప్రతి అన్క్లీన్ అపవిత్రత కలిగిన వాటన్నిటినీ ఇదిగో స్వైన్ పందులతో పోల్చబడిన విధానం. ఈ దినమున మరొకసారి ఇదిగో ఈ మనుష్యుడనే ఒక్క మాటను బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రం నాయన. మనుష్యుని రూపము స్వరూపము, దేవుని స్వరూపము, దేవుని పోలిక ఎలాగా సాధ్యమైందో ఆ మార్గమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఆ మార్గము ఎంత ఇరుకైనదో మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇరుకైన, కరుకైన, కష్టమైన ఆ మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడండి అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇదే మరొకసారి మేమెందుకు సృష్టించబడ్డామో, మేమెందుకు ఈ భూమి మీద జీవిస్తున్నామో, ఎలాగా ఈ భూమి మీద ఆ యొక్క పొటెన్షియల్ ఈవిల్ ఇంపల్స్ అండ్ ఈవిల్ ఇంక్లినేషన్ అధిగమించడం ఎలాగో మరొకసారి యానిమలిస్టిక్ నేచర్ని దాటడానికి మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఈ మాటలన్నింటిని బట్టి స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సిలువ మరణమును బట్టి వందనాలు, స్తోత్రం నాయన. క్రీస్తు యేసు సిలువ మరణం వెనుక సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వజ్ఞాని అయిన వాడు తృణీకరింపబడిన స్థితిలోను మనుషుల చేత ఎన్నిక చేయబడిన స్థితిలో నిలబడి సబ్మిషన్ ఎలా ఉంటుందో, ఒబీడియన్స్ ఎలా ఉంటుందో, విధేయత మరియు లోబడి ఉండుట ఎలాంటిదో, ఇదిగో తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమేనే ఆ సబ్మిషన్ బట్టి స్తోత్రం నాయన. ఒక్క మనుషుని అవిధేయత అనేకులను పాపులుగా మారిస్తే క్రీస్తు యేసు అనబడుతున్న ఇదిగో ఈ మనుషుడు అనబడుతున్న ఒక్కని విధేయత ఈ రోజున అనేకులను నీతిమంతులుగా తీర్చింది. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. విధేయతను అనుసరించడానికి మా అందరికీ ఈరోజు బోధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ఎదుట ప్రదర్శించబడిన ఇదిగో ఈ మనుష్యుడని ప్రతి తరంలో ప్రకటించబడుతున్న క్రీస్తుని బట్టి స్తోత్రం నాయన. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకని భూమి మీద దుష్టులు ఉంటారు, ఈ దుష్టులు ఎందుకు కనపడుతున్నారు మనకి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరొకసారి ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ, ఈవెన్ మనం కూడా ఇమిటేటర్స్. వీఆర్ ఆల్ ఇమిటేటర్స్. ఇమిటేటర్స్ అంటే కూర్చోండి పర్లేదు. ఇమిటేటర్స్ అంటే అనుకరిస్తాం. తల్లిదండ్రులను పిల్లలు అనుకరిస్తారు. దేవుడు సర్వభూమిని సృష్టించి సర్వ విశ్వాన్ని సృష్టించిన తర్వాత అందులో తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఏ స్వరూపం లేని దేవుడు సృష్టించాడు. స్వరూపం లేని దేవుడు మనిషిని సృష్టించాడు అంటే అర్థం ఏంటి? దేవుని స్వరూపం ఎలా ఉంటుందంటే నాలాగా 2 కళ్ళు, నాలాంటి హెయిర్, నాలాంటి చేతులు కాళ్ళు ఉంటాయని కాదు. దేవుని లాంటి గుణాతిశయాలు మనలో ఉంటాయి అని అర్థం. ఆ సబ్మిషన్, ఒబీడియన్స్ అనే దాన్ని మొదటి ఆదాము కోల్పోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొదటి తరాన్ని మీరు చదివే ఉంటారు. ఈ వారం కయ్యను తరాన్ని చదివే ఉంటారు. కొంతమంది ఏమో ఏవో ఇన్స్ట్రుమెంట్స్ని లేకపోతే వెండి బంగారాలని వాడుకలోకి తీసుకొచ్చారు. ఇన్స్ట్రుమెంట్స్ని, సంగీత వాయిద్యాలని వాడుకలోకి తెచ్చారు. అదంతా కూడా కయ్యను వంశావళి. కానీ ఆదాము వంశావళి అనగా షేతు వంశావళి లేదా హేబేలు వంశావళి ఒకటి ఉంది. అక్కడ మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు అని రాస్తుంది. ఇన్ని దినాలు బ్రతికారు అని రాస్తుంది. ఆ బ్రతికారు అంటే అర్థం ఏంటంటే
ఆ మినుకుమనే దేవుని గుణాతిశయాల్ని ఆ తరానికి ప్రచురించారు అని అర్థం. ఒక మనిషి దేన్ని బట్టి బ్రతుకుతాడంటే కేవలం విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసాన్ని బట్టే మనం బ్రతుకుతాము. అయితే ఈ భూమి మీద దుష్టులు ఎందుకున్నారంటే వాళ్ళు కేవలం దుష్టత్వాన్ని చూశారు కాబట్టి. నిన్ను నన్ను ఎలాగైతే ఆదికాండం 1వ భాగంలో ఆ యొక్క పలానా వంశం వారు పలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాలు జీవించాడు, బ్రతికాడు అంటే విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఒబీడియన్స్ని బట్టి, తనకున్న సబ్మిషన్ బట్టి బ్రతికి ఆ తరానికి వెలుగునిచ్చారు. వాళ్ళందరూ కూడా రెమినెంట్ అంటాం, శేషించిన వారు. ప్రతి తరంలో ఆయనకి శేషించిన వారు ఉన్నారు. ఈ సమయంలో ఈ ఒక్క మాటతో తీర్మానంతో ఆ యొక్క కమ్యూనల్లోకి ప్రవేశిద్దాం. మనమున్న తరంలో నీతిమంతుల జాబితాలో, లేకపోతే క్రీస్తు యేసునందు నీతిమంతులైన వారు. నీతిమంతులు అనండి ఒకసారి. కూర్చోండి, సిద్ధం. ఈ మాట చెప్పేసి కమ్యూనల్లోకి వెళ్ళిపోదాం. నీతిమంతులు అంటే ఒక చిన్న ఏమంటామంటే ఎవల్యూషన్ చెప్తాను. నీతిమంతుడు ఒక్కడు లేడు భూమి మీద, నీతిమంతులు ఎవరు లేరు కదా. ఆ నీతిమంతుల మధ్యలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డా. భూమి మీద నీతిమంతులు ఎవరు లేరు, నేను నీతిమంతుని కాదు అనే స్థితి ఒకటి. అక్కడి నుంచి ఎవల్యూషన్ ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతిమంతులం అయిపోయాము అనే స్థితికి వచ్చాం. బాగుంది కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన విశ్వాసాన్ని బట్టి ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎవల్యూషన్. నెక్స్ట్ దాని తర్వాత అబ్రహాం అనబడుతున్న పితరుడు ఎలాగైతే తన కుమారుని అర్పించుట, అక్కడ కూడా ఒబీడియన్స్ అండ్ సబ్మిషనే ఉంటుంది. ఆ ఒబీడియన్స్ అండ్ సబ్మిషనే మనిషిని మనిషిగా ఉంచుతుందన్నమాట. అలాగా విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాం ఉన్నాడు. అయితే చూడండి ఒకసారి, ఆ క్రియ చేయడం ద్వారా నీతిమంతులం అయ్యాము అని చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఒకటి, నీతిమంతుడు ఎవరు లేరు అనే స్థితి నుండి విశ్వాసం ద్వారా నీతిమంతులు అనే స్థితికి ఒకటి. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం? సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ ద్వారా మన విశ్వాసంలో క్రియల ద్వారా జీవిస్తాము అని ఒప్పుకున్నాం. క్రియల ద్వారా విశ్వాసులం అవుతాం. ఈ రోజుకి ఇంకో మాట చెప్తాను. ఈ 3 మనకి తెలుసు. ఇక ఇంకొక మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక కొత్తగా నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, నేను నీతిమంతుని కావాలంటే నాతో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు అయితేనే నేను నీతిమంతుని అవుతాను. అలా కూడా ఉంటుందండి. నా భార్య, నా పిల్లలు, నా సహోదరులు, నా కుటుంబము, నా సంఘము, నేను నడిపించేవారు వాళ్ళందరూ నీతిమంతులైతేనే నేను నీతిమంతుని అవుతాను. నేనెంత నీతిపరునైనా వాళ్ళు నీతిమంతులు కాదనుకోండి, నన్ను నీతిమంతుల లిస్టులో చేర్చరు. మీకు కూడా వర్తిస్తుంది ఇది, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో అంటే ఫస్ట్ నీతిమంతుడు ఒక్కడు లేడు అనే స్థితి నుండి క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబట్ట. తర్వాత ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ ద్వారా నీతిమంతులంగా తీర్చబట్ట. తర్వాత నీతో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై ఏకీభవించి మంచి కుటుంబం, మంచి సాక్ష్యం కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతునిగా ఎంచబడతావు. ఎవల్యూషన్ ఆఫ్ రైచస్నెస్ అంటాం దీన్ని. సరే, భూమి మీద ఎందుకు దుష్టులు ఉన్నారు అంటే వాళ్ళు దుష్టత్వాన్ని చూస్తున్నారు కనుక దుష్టత్వాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. ఈ తరంలో దేవుడు నిన్ను అడిగే ప్రశ్న, ఈ భూమి మీద ఒక భక్తుడు ఒక ఆయన ఇలా రాస్తాడు, ఈ విశ్వాన్నంతా చూపించి, ఈ విశ్వం అంతా ఒక భవనం, ఏమంటాం దీన్ని, ఒక భవనం, అద్భుతంగా అలంకరించబడినటువంటి, అరేంజ్ చేయబడినటువంటి భవనం. ఈ అద్భుతమైనటువంటి భవనంలో ఇదేదో పాడుబడిన భవనం కాదు, ఆర్గనైజ్ చేయబడుతూ మేనేజ్ చేయబడుతున్నటువంటి భవనం. ఆ భవనంలోకి వచ్చాం మనం, రాజాని భవనంలోకి వచ్చాం. ఆ భవనంలో మంచి లైట్స్, ఆకాశ నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు అనే ఒక పెద్ద ఈ యొక్క భవనం ఏదైతే ఉందో, ఆ భవనంలో మనిషికి ఒక ఆలోచన పుట్టాలి, హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్యాలెస్. ఈ భవనానికి, రాజభవనానికి ఓనర్ ఎవరు? ఆ ఓనర్ని వెతుక్కుంటూ ఆ ఓనర్కి సాన్నిధ్యం పొందడం కోసం దేవుని వాక్యం మనతో మాట్లాడే అంశాలు ఇవి. ఆ ఓనర్కి స్వరూపం లేదు, రూపం లేదు. ఆ రూపము స్వరూపం లేని ఆయనకి గుణాతిశయాలు ఉన్నాయి. జస్టిస్, రైచియస్నెస్, కైండ్నెస్,
అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఇవి ఆయన గుణాతిశయాలు. న్యాయము, కనికరము, విశ్వాస్యత ఆయన గుణాతిశయాలు. వాటిని ఈ భూమి మీద ఇమిటేట్ చేసేవారు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం ముందు జీవిస్తున్నారు. అలాంటివి మనము మన తరంలో ఇమిటేట్ చేసే విధంగా, ప్రకటించే వారంగా, ప్రతిబింబించే వారంగా ఉండునట్లు తీర్మానం చేసుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుదాం. ఇదిగో ఈ మనుష్యుడు అనే స్థితి, దాన్ని మనము అనిపించుకోవాలి. ఏదో ఒక భూమి మీద ఉన్న ఏ చతుష్పాద లేకపోతే ప్రాకు పురుగులు లేకపోతే ఏదో ఒక దాని చేత మనం పిలువబట్ట కాదు, కానీ ఆదాము, కడపటి ఆదామైనటువంటి క్రీస్తును పోలి నడుచుకుంటున్నాము అని అనిపించుకునే సాక్ష్యము దేవుడు మనందరికీ, సంఘం అంతటిలో ఉన్నటువంటి ప్రతి సోల్కి అనుగ్రహించునుగాక.